గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం తెనాలిలో పర్యటించారు. పట్టణంలోని డంపింగ్ యార్డుతో పాటు పెదరావూరు లేఅవుట్ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. తెనాలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం సాయంత్రం కొలిపర మండలంలోని మున్నంగి ఇసుక రీచ్ను సందర్శించిన అనంతరం తెనాలి వచ్చారు. స్థానిక బురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డును కలెక్టర్ పరిశీలించారు. యార్డులో వర్మీ కంపోస్టు తయారీ విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త తరలింపుపై అధికారులతో మాట్లాడారు. అక్కడ పరిస్థితులను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, హెల్త్ ఆఫీసర్ కేహెచ్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావులు కలెక్టర్కు వివరించారు. అనంతరం పెదరావూరులోని జగనన్న కాలనీని కలెక్టర్ నాగలక్ష్మి సందర్శించారు. కాలనీ వాసులను అడిగి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. డిసెంబర్ 31 నాటికి జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు కలెక్టర్కు తెలియజేశారు. సమస్యలపై అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని కాలనీవాసులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్నిప్నల్, సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ అనూష తదితరులు ఉన్నారు. మనకి కమిషనర్ గారు వాళ్ళ టీం అంతా కూడా ప్రస్తుతం మున్సిపాలిటీలో యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి అనేది దాని మీద పూర్తిగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని సెక్షన్స్ కూడా మనం అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ముందుగా ఇప్పుడు మన సీజన్లో వెక్టర్ బార్న్ డిజీజెస్, వాటర్ బార్న్ డిజీజెస్ ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా హెల్త్, శానిటేషను, డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్, ఈ యాక్టివిటీస్ నిరంతరంగా చేస్తూ ఉండాలి. హెల్త్ పరంగా డెంగ్యూ కేసెస్ కానీ ఏదైనా డిటెక్ట్ అయితే వెంటనే మనము దాని మీద యాక్ట్ అవ్వాలి అనేది చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనకి సచివాలయ సిబ్బంది ద్వారా రెగ్యులర్గా వాటర్ క్వాలిటీ అనేది టెస్టింగ్ చేస్తూ ఉంటాము. సో దట్ మనం ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకున్నట్లయితే వాటర్ బోర్న్ డిసీజెస్ కూడా మనకి రాకుండా అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మిగతా సెక్షన్స్ రివ్యూ చేసినప్పటికీ టౌన్ ప్లానింగ్ సెక్షను, తర్వాత రెవెన్యూ సెక్షన్కి మనకి ట్యాక్స్ కలెక్షన్ కానీ మిగతా ఛార్జెస్ కానీ కొంచెం క్లోజ్గా ఫాలో అప్ చేసి మున్సిపాలిటీ రెవెన్యూని పెంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళ అన్న క్యాంటీన్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. 16వ తారీఖు మార్నింగ్ మనకి మన జిల్లాలో ఇక్కడ తెనాలిలో 3 కాకుండా ఎంటీఎంసీ పరిధిలో 3, గుంటూరులో 7 ఈ మొత్తం కూడా మనము ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. హౌసింగ్ లేఅవుట్ మనకి ఇప్పుడు జిల్లాలో 100 రోజుల్లో దాదాపు 3000 ఇళ్ళు పూర్తి చేయాలి. ఆ 3000 ఇళ్ళు కూడా మనకి ఇప్పటికి ఆర్సీ స్టేజ్లో 3000 ఇళ్ళు ఉన్నాయి. సో మనం ఇక్కడ కానీ గుంటూరు అర్బన్ సంబంధించిన లేఅవుట్స్, రూరల్ ఏరియాలో కొన్ని స్మాలర్ నంబర్స్, సో ఇవన్నీ కూడా మనము ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ప్రోగ్రామ్ కింద హౌసింగ్ కార్యక్రమము టేకప్ చేయమని చెప్తున్నాము. మనకి ఇక్కడ తెనాలిలో కంప్లీషన్కి అయితే కొంచెం హౌసెస్ రెడీ చేశారు, కానీ మనకి ఇంకా కూడా చాలా హౌసెస్ ఇంకా బేస్మెంట్ లెవెల్లోనూ, బిలో బేస్మెంట్ లెవెల్లోనూ, ఆర్ఎల్ లెవెల్లోనూ అలా ఆగిపోయి ఉన్నాయి. ఆ హౌసెస్ని కూడా ఎవరైతే ఆప్షన్ 3 ఏజెన్సీస్, కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడి మళ్ళీ వాళ్ళకి మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చే సప్లై ఇంక్లూడింగ్ శాండ్ ఇవన్నీ కూడా సప్లై చేసి మళ్ళీ కూడా వర్క్ స్టార్ట్ చేయించేలాగా మీటింగ్ పెట్టి మాట్లాడమని చెప్పడం జరిగింది.